నమస్తే అండి. అధికార మత్తు ముందు ఏ మత్తైనా దిగదుడిపేనండి. మత్తుకున్న చెడు లక్షణం ఏంటంటే విచక్షణను చంపేస్తుంది. అందుకే అధికారంలో ఉన్నోళ్ళు మంచి కంటే ఎక్కువగా చెడు పనులే చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రజల బాగు కోసమే అని బుకాయిస్తుంటారు కూడా. పైగా అధికారంలో ఉన్నోళ్ళు తానా అంటే తందానా అనే బ్యాచులకు తక్కువేం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార మత్తు దిగిపోయేలాగా శక్తి కేవలం ప్రజల చేతిలోనే ఉంది. అధికారం నుంచి దించేయడమే మత్తుకు విరుగుడు తప్ప ఇంకో వేరే మార్గం లేదు. అంతవరకు అధికారంలో ఉన్నాళ్ళ కళ్ళకు పరిపాలన అంతా కూడా మహా అద్భుతంగా కనిపిస్తుందండి. భ్రమల్లో విహరింపజేస్తుంది. అధికార మత్తు స్వభావ లక్షణం అది. అధికారంలో ఉన్నాళ్ళకు హితవు చెప్పినా అది చెవికెక్కదు. మంచి చెడుల గురించి బోధించే మిత్రులు కూడా శత్రువులుగా మారిపోతూ ఉంటారు, కనిపిస్తుంటారు. ఆ సమయంలో వారికి చుట్టూ కోటరీ చేరుతుంది. ఆహా ఓహో అని చిడతలు భజనలు చేస్తూ ఉంటే అది హాయిగా వినసొంపుగా ఉంటుంది. అధికార మత్తులో జోగుతూ కాలం వెలదీస్తూ ఉంటారు. అప్పుడు అయితే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలనేటటువంటి ధ్యాస ఉండదు. ఇది ఏ ఒక్క పార్టీకో కూడా కాదండి, ఏ నాయకుడికో సంబంధించిన వ్యవహారం కాదు. అధికారంలో ఉన్నోళ్ళంతా ఇంచుమించు ఒకేలా ఇలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందుకు తాజా ఉదాహరణ చంద్రబాబు గారి పాలన. గతంలో వైఎస్ జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని ఏ ఉదాహరణలు అయితే ఆయన జనానికి చెప్పారో ఇప్పుడు అవే పనులు టీడీపీ నాయకులు చేస్తుండడం ఒకంత ఆశ్చర్యం కొలిపిస్తుంది. వీటిని ఖండించాలన్నటువంటి కనీస ఆలోచన కూడా సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్కు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మౌనం ద్వారా టీడీపీ శ్రేణుల చర్యల్ని ప్రోత్సహిస్తున్నట్లుగానే ఉంది తప్ప తగ్గిస్తున్నట్లుగా లేదు. మద్యం మత్తు కంటే అధికార మత్తు మరింత ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు నిరూపిస్తున్నాయండి. తాజాగా గతంలో ఇలాంటి ఘోరాలు ఎప్పుడూ చూడలేదని జనం ముక్కును వేలేసుకునేటటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష మీడియా ప్రధాన కార్యాలయాలపైన ఆర్గనైజ్డ్గా దాడులు చేయడం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు, వినలేదు. కేవలం చేతిలో అధికారం ఉందనేటటువంటి ఏకైక ధైర్యంతో వైఎస్ జగన్కు సంబంధించినటువంటి సాక్షి పత్రికా కార్యాలయాలపైన టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి అనేటటువంటి వాదన వినిపిస్తుంది ఇప్పుడు ప్రజల్లో. 5 ఏళ్లకో మారు ఎన్నికలు జరుగుతాయని, అప్పుడు ప్రజా తీర్పు వ్యతిరేకంగా రావచ్చనే స్పృహ కూడా లేనట్టుంది. ఇలాంటి దుశ్చర్యలు సమాజ విచ్ఛిన్నానికి, సమాజానికి అపకారం చేస్తాయి తప్ప శ్రేయోదాయకంగా ఉండవు, శ్రేయస్సుకు దోహం చేసేవి కావు. ఈ వాస్తవాలు సీఎం చంద్రబాబు ఆయన కుమారుడైనటువంటి మంత్రి లోకేష్ బాబుకు తెలియవు అని అనుకోలేం. ఇలాంటి తెంపరితనం ఎందుకు వాళ్ళలో ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. కానీ వినాశకాలే విపరీత బుద్ధి అనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇప్పుడు చర్యకు ప్రతిచర్య ఉంటుంది అనేటటువంటిది సైన్స్ చెప్తోంది. ఇప్పుడేదో అధికారం ఉంది కదా అని రెచ్చిపోతే రేపు అనేది ఒకటి ఉంటుంది అని గుర్తు రాకపోవడానికి కారణం కేవలము అధికార మత్తే. అధికారం నుంచి దిగిపోతే తప్ప ఆ మత్తు వదలదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాలానికి చావు ఉండదు, అన్నింటికీ కాలమే సాక్షి. దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి. నమస్తే.